వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. నా ఇంటినే ముందు కూల్చేయండి, కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం. ఏమైంది? కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా మారడంతో పట్టణంలోని ఆయన ఇంటిని కూల్చేత పనులు మొదలు పెట్టారు. కాటిపల్లి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 1000 గజాల స్థలాన్ని బల్దియాకి రాసివ్వగా నేడు కూల్చేత పనులు ప్రారంభించారట. ఈయన ఉన్నారు కదా ఎమ్మెల్యే, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత, రోడ్డు విస్తరణలో ఇల్లు నేలమట్టం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కాటిపల్లి రోడ్డు విస్తరణ భాగంగా ఆయన ఇల్లు కూల్చేశారంట. దానికి ఆయన వచ్చి తెలిపారంట. అసలు ఏంటో వివరంగా ఒకసారి చూద్దాం. ఈయన ఎమ్మెల్యే, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరు సీఎం అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి లాంటి మేధావులను ఓడించి చరిత్ర సృష్టించాడంటే ఈయన 150 కోట్లతో సొంత మేనిఫెస్టో ప్రకటించి వార్తల్లో నిలిచాడు. అలాంటి కాటిపల్లి మరో సంచలన నిర్ణయం తీసుకున్న రోడ్డు విస్తరణ భాగంగా తన ఇంటిని కూల్చేన అధికారులను ఆదేశించారంట. చూడండి, ఈయన పనిగల్ల మేస్త్రి, పనిగల్ల పనుడు. మనోళ్ళు ఒక భూమి పోతున్నట్టు గుండె చచ్చిపోతారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. నిజంగా ఇలాంటి నాయకుల్ని ఆ నాయకులు ఆదర్శంగా తీసుకుని పరిపాలన చేయాలని అయితే ఆశిస్తున్నాం. కామారెడ్డి పట్టణంలో పాత బస్టాండ్ నుంచి అడ్లూరు రోడ్డు వరకు విస్తరణ పనులు చేపట్టారు. అయితే ఈ రోడ్డు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. చాలా మంది తమ నిర్మాణాలు కూల్చడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు కాటిపల్లి ముందుకు వచ్చారు. ఇదే రోడ్లో మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉందంట. మొత్తం చూడండి, షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉందంట అది కూల్చివేయడంలో. అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఆ లేన్ లోనే షబ్బీర్ అలీ గారి ఇల్లు కూడా ఉందంట. ట్రాఫిక్ పెరగడంతో పాటు పలు చోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కాటిపల్లి సిద్ధమయ్యారు. ఇవాళ నుంచి కూల్చేత పనులు ప్రారంభించేశారంట. తన ఇంటితోనే రోడ్డు వెలుపు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన 10 రోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. 1000 గజాలకు పైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. చూడండి, 1000 గజాలంట. ఇది ఇలా ఉండగా రోడ్డుకు ఇరువైపులో ఉన్న ఇళ్ల యాజమాన్యాలు నోటీస్ ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయంపై పట్టణంలో జోరుగా చర్చ నడుస్తుంది. కాగా ఎమ్మెల్యే నిర్ణయాన్ని కొందరు పట్టణ వాసులు స్వాగతిస్తున్నారట. మొత్తానికి అయితే చూడండి, ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత మొత్తం రోడ్డు విస్తరణ పనుల భాగంగా ఈయన చేయండి, కూల్చండి. నిజంగా ప్రజలకి ఉపయోగపడే పనులు ఇలా అవుతుందంటే మీరు చేయొచ్చు అని సహకరించాలి. నిజంగా ఇది నాయకత్వం. నిజంగా కామారెడ్డి ప్రజలు మంచి నాయకులు ఎంచుకున్నారు. గ్రేట్. ఇప్పుడు ఇదే లైన్లో మాజీ మంత్రి, ప్రభుత్వంలో ఒక మంచి పోస్ట్ లో ఉన్న షబ్బీర్ అలీ గారి ఇల్లు కూడా ఉందంట. సో వీళ్ళందరూ చూడాలి ఏం చేస్తారో ఏంటో. కానీ ఈయన తీసుకున్న నిర్ణయం మాత్రం సూపర్ డూపర్ కేక, అద్భుతం. చాలా అంటే చాలా బాగా సహకరించారు. నిజంగా ఇలాంటి నాయకులు ఉండాలబ్బా. అప్పుడే దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లా అయినా, నియోజకవర్గం అయినా బాగా డెవలప్ అవుతుంది. నిజంగా మీరు చేసిన మనకి హ్యాట్స్ ఆఫ్ అండి. గుడ్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.